పిల్లరా, మన యొక్క విశ్వాసపు జీవితంలో ఎన్నో పోరాటాలు, సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, వాస్తవికంగా మనం దేవుని నమ్ముకొని మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నాం. కానీ ప్రతి దినము కూడా ఆధ్యాత్మికంగానో లేక భౌతికంగానో పోరాడుతూనే మన విశ్వాస జీవితం సాగిపోతూ ఉంది. చూడండి, ఆ పరిస్థితులను బట్టి మనం చాలా చింత వేదనతో కృంగిపోతూ ఉంటే మన జీవితంలో మనకు సహాయం ఎవరు, మనల్ని ఆదరించేవారు ఎవరు, మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కానీ భౌతిక జీవితాన్ని కానీ మన ముందుకు నడిపించేది ఎవరు అని చెప్పి మనం చాలా సందర్భాల్లో కృంగిపోతూ ఉంటాం. కానీ దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది పిల్లరా. నిర్గమాకాండం 32వ అధ్యాయంలో 34వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును అని. దేవుని బిడ్డరా, మోషే కూడా ఇదే ప్రతికూలమైన పరిస్థితుల మధ్య కృంగిపోయాడు. తన యొక్క ప్రయాణం అంతటిలో కూడా చాలా వేదన పడ్డాడు. నడిపిస్తున్నటువంటి ప్రజల యొక్క ప్రవర్తనను బట్టో లేక వారి యొక్క జీవన వ్యవస్థను బట్టో చాలా కృంగుబాటుకు గురైపోయి ఎలాగో వీరు నడిపించాలని చింత వేదన కలిగి ఉన్నప్పుడు దేవాది దేవుడే తన దూతను సహాయంగా పంపినట్లుగా లేఖనాలు సాక్ష్యమిస్తున్నాయి. కనుక నేటి దినాన్న మోషేకు తోడుగా పంపినటువంటి దూతే మనకు తోడుగా రాబోతా ఉంది. నీకు నాకు మనకి అర్థం కానిటువంటి పరిస్థితుల్లో లేక మనకి కనిపించినటువంటి రీతిగా ఆయన మన మధ్యన తన దూతలను నిలవబెట్టి పిల్లరా, ఆయన నిత్యంగా మనకు సహాయం చేసి నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. అట్టి కృప ద్వారా మనం ఆదరించబడుతూ ముందుకు సాగుదాం. దేవుని యొక్క కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్.